మహానాడు ఏర్పాట్లపై కడప నేతలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. అలాగే మధ్యాహ్నం టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడుపై ప్రధానంగా చర్చ జరగనుంది. గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా దీనిని నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ద వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకలు 3 రోజులు నిర్వహించాలా లేక 2 రోజులకు కుదించాలా అన్న అంశంపై పోలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహానాడు ఏర్పాట్లపై కడప నేతలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ లైవ్ లో అందిస్తారు. పూర్ణ, యాన్ని మహానాడు ఏర్పాట్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి మరికొద్దిసేపట్లో మొత్తం కూడా టీడీపీ ముఖ్య నేతలతో అంతా కూడా సమావేశం కాబోతున్నారు. మహానాడు కమిటీలో ఏ విధంగా ఉండాలి, కమిటీల్లో ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలనే దాని మొత్తం కూడా కసరత్తు అయితే నారా లోకేష్ మొత్తం కూడా మంత్రులు, అలాగే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారు, అలాగే కడప చెందిన ముఖ్య నేతలందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి, ఏ కమిటీలు ఎవరైనా చెప్పాలన్న దాని మీద మొత్తం కూడా నారా లోకేష్ మొత్తం కూడా చర్చిస్తున్నారు. ఈ మొత్తం కూడా చర్చించే అంశాలన్నింటినీ కూడా ఈరోజు సాయంత్రం జరిగే పాలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు మొత్తం కూడా మహానాడుకు సంబంధించిన కమిటీల మీద కూడా లోకేష్ గారు మొత్తం కూడా రివ్యూ చేయబోతున్నారు. అసలు ఎలా ఉండాలి, ఏమేమి కమిటీలు అయిపోతున్నారు, ఏంది జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మహానాడుని ఏ విధంగా నిర్వహించాలి, ఎటువంటి కమిటీలు వేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక పూర్తి స్థాయి మీటింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగిందండి. ఆయన అధ్యక్షతన జరుగుతుంది. ఇందులో కడపలో ఉన్నటువంటి నాయకులు, వారితో పాటు ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులు, అలాగే జోనల్ కోఆర్డినేటర్స్తోని, ఇంకా మా బ్యాక్ ఆఫీస్ స్టాఫ్తో ఈరోజు ముఖ్య నాయకులందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. ఇందులో కమిటీలు వేసుకోవడం, తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం, మహానాడుని దిగ్విజయంగా నిర్వహించడం మీద ఈరోజు దృష్టి సారించి ఈ మీటింగ్ ఒక ముఖ్య సారాంశం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మాకు ఎప్పటి నుంచో గత 43 సంవత్సరాలుగా అనుభవం ఉంది కనుక ఇవన్నీ కూడా మేము ఘనంగా చేయగలం, మంచిగా చేయగలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు గెలిచి పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఫస్ట్ టైం కడపలో పెడుతున్నాం. ఇది ఇంకా ఘనంగా చేయాలన్న ఆలోచనతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అంటే ఇప్పుడు కూడా అంటే మహానాడు అనేది టీడీపీలో అత్యంత పెద్ద పండుగ. ఎందుకంటే మహానాడు ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా అంటే ఎన్టీ రామారావు దగ్గర నుంచి కూడా పెద్ద పండుగ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఏదైతే యుద్ధ వాతావరణం అనుకున్న నేపథ్యంలో దాన్ని 3 రోజులు నిర్వహించాలని చెప్పి ఫస్ట్ అనుకున్నారు. దాన్ని ఇంకా కుదిర్చే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు పోలిట్ బ్యూరో సమావేశంలో దాని మీద కూడా ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఏంటంటారు దాన్ని? అంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా మేము ఈ పార్టీకే అంటే ఒక 4 రోజుల ముందే మా కమిటీలు ఫామ్ చేసుకోవడాన్ని పెట్టుకునేవాళ్ళని. కానీ యుద్ధం నేపథ్యంలో మాకు మీమాంసలు ఉన్నాం, కొంతమంది చేద్దాము కొంతమంది చేయొద్దు అన్న ఆలోచనతో ఉన్నారన్నమాట. దానివల్ల నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈరోజు యుద్ధం ఒక శాంతియుత వాతావరణం నెలకొంది కనుక మళ్ళీ మహానాడు ఘనంగా చేయాలన్న ఆలోచనతో రావడం జరిగిందండి. దానివల్ల ఈ ఆలస్యం, ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో కొంచెం ఆలస్యం జరిగింది. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఖచ్చితంగా చేయాలన్న ఒక ఆలోచనతోనే ఉన్నారు. దాని మీద ఈరోజు మీటింగ్ జరుగుతుంది. ముందుగా ఇక్కడ మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ బాబుతో ఈరోజు మీటింగ్ జరుగుతుంది. సాయంకాలం మాకు పోలిట్ బ్యూరో కూడా ఉంది, దాంట్లో కూడా ఈ అంశాలని చర్చించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకోటి ప్రధానంగా ఏ కమిటీలు ఫామ్ అవుతున్నారో ఆ కమిటీ లిస్ట్ అంతా కూడా సాయంత్రం చంద్రబాబు గారు ముందు కూడా ఉంచబోతున్నారు. కాబట్టి మొత్తం కూడా దాదాపు ఇప్పటికే అన్నిటి కూడా ఫైనలైజ్ అయిపోయింది. అయితే ఈసారి కడపలో నిర్వహించడం వల్ల ఏంది అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? అక్కడ ఫస్ట్ టైం మీరు కడపలో పెట్టబోతున్నారు అంటే కడపలో 83లో ఆదరించారు, మళ్ళీ ఈ ఏడాది 2024లో బాగా ఆదరించారండి. కనుక వారికి అక్కడ చేయాలని ఒక ఆలోచనతో మెజారిటీ చెప్పారు. పోలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా అక్కడ నిర్వహిద్దాం అన్న ఒక ఆలోచనకు వచ్చామండి. దానివల్ల కడపను తీసుకోవడం జరిగింది. అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా అకామిడేషన్ కానీ అది కొంచెం ఇబ్బంది ఉంది, అయినప్పటికీ కూడా చేయాలి, అక్కడ నిర్వహించాలన్న ఒక ఆలోచనతో మెజారిటీ ఉండడం వల్ల అక్కడ చేస్తున్నామండి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆదరించారు. ఆ ఆదరణ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ మహానాడు యొక్క గొప్పదనాన్ని, మా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఒక ఆలోచనని,
ఆయన పెట్టినటువంటి పార్టీ ఒక గొప్పతనాన్ని అందరూ కూడా వివరించాలని ఒక ఆలోచిస్తూ ఉన్నామండి. ఓకే, యామిని ఇది పరిస్థితి ఏదైతే ఖచ్చితంగా ఈసారి మహానాడు కడపలో నిర్వహించేది కూడా మొత్తం కూడా సన్నాహాలు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మొత్తం కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఆ కమిటీకి సంబంధించిన మొత్తం కూడా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఆ కమిటీలు ఎవరెవరు ఉండాలి ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఇప్పటికే మంత్రులందరూ ఇక్కడ చేరుకున్నారు. మరోపక్క టీడీపీ చెందిన కడప జిల్లా చెందిన టీడీపీ నేతలు కూడా ముఖ్యమైన నేతలు కూడా మొత్తం కూడా పిలిపియడం కూడా జరిగింది. వాళ్ళందరితో కూడా లోకేష్ భేటీ కాబోతున్నారు. మొత్తం కూడా కమిటీ